సంక్రాంతి పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగకు ముందుగా భోగి పండగ వస్తుంది. భోగి పండగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భోగి పండగ రోజున పౌర్ణమి ఏర్పడింది. అలాగే శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది. ఇలా 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతటి పవిత్రమైన భోగి పండగ రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలి? అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 13వ తేదీన భోగి పండగ వచ్చింది. ఈ భోగి రోజున ఖచ్చితంగా భోగి మంటలు వేయాలి. ఈ ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులు భోగి మంటల్లో వేసి కాల్చేయాలి. భోగి మంటల పైన నీటిని కాగబెట్టుకొని ఆ నీటితో తలస్నానం చేయాలి. భోగి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం పడుతుంది. భోగి రోజున ఖచ్చితంగా కొత్త బట్టలను ధరించాలి. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కలిసొచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి రోజున ఇంట్లో శివుడిని పూజించాలి. పౌర్ణమితో కలిసొచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటి అని పిలుస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన శివముక్కోటి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ పరమేశ్వరుణ్ణి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున నువ్వులు అలాగే బెల్లం ఖచ్చితంగా తినాల్సిందే. భోగి పండుగ సందర్భంగా వాకిట్లో ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. ఈ భోగి పండుగ రోజు కొన్ని ప్రత్యేకమైన దుస్తువులను ధరిస్తే భగవంతుడికి మీరు సాక్షాత్ లక్ష్మీదేవిలాగా కనిపిస్తారట. తద్వారా మీ జీవితంలో అంతా శుభం జరుగుతుంది. ఈ భోగి పండుగ సందర్భంగా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి ప్రాణహాని జరగదు. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఏ పని ప్రారంభించినా మంచి విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ వంతుగా చేయాల్సింది ఏమిటంటే పసుపు రంగు వస్త్రాలను ధరించి మీ మనస్సు నిండా స్వామివారిని నింపుకొని ఇంట్లో పూజ చేసుకోండి. ఈ విధంగా చేస్తే దేవుడు కూడా తన వంతుగా మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. భోగి పండుగ రోజునే పౌర్ణమి ఏర్పడింది. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడేవారు ఈ పండగ పర్వదినాన ఇంట్లో పూజ చేసి ఒక కొబ్బరికాయను కొట్టండి. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. రావి ఆకుల్లో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ పౌర్ణమి సందర్భంగా 2 రావి ఆకులు తెచ్చుకొని మీ పర్సులో పెట్టుకోండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండుగ రోజుల్లో హరిదాసులకు బియ్యం దానం చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది.